నిజామాబాద్ జిల్లాలోని పడకల గ్రామ ప్రజలు సర్పంచ్కి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టారు. సమస్యలు పరిష్కరించడంలో సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు వెంటనే ఆమెను తొలగించాలంటూ కలెక్టరేట్కు తరలివచ్చారు. సర్పంచ్ పేరుతో ఆమె కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి మా విలేజ్లో పడకల విలేజ్లో వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉన్నందుకు మేము ట్యాంకర్ పెట్టుకున్నాం. ట్యాంకర్కు బిల్ పాస్ చేస్తలేరు. వాటర్కు బిల్ ఇవ్వాలా, ట్యాంకర్ పెడతామని బీజేపీ నుంచి తీర్మానం చేసుకున్నాం. అన్ని సెక్రటరీ సార్ ఉన్నారు, ఆమె కూడా ఉంది. సర్పంచ్ ఆధ్వర్యంలోనే తీర్మానం చేసుకున్నాం. ఆమె బిల్ పాస్ చేస్తున్నది 4 నెలలు 5 నెలలు నీళ్ళు వాటర్ పోసినాక బిల్ అని చెప్పింది. బిల్ అని చెప్పినప్పుడు ఆమె మళ్ళీ మేము ఆర్డీఓ సార్ దగ్గరకు వచ్చినాక ఏది వల్ల బిల్ పాస్ చేయాలా నేను కలెక్టర్ మేడం చెప్తాను కూడా అన్నది ఆయన ఆర్డీఓ సార్. అయినా ఆమె చెక్కుకి నన్ను రాసినాక నాకు తెలియదు, మా మామ చెప్తేనే నేను సిగ్నేచర్ పెడతా అంటుంది. మరి సర్పంచ్ ఆమెనా అలా మామనా? ఆమె సర్పంచ్ మీద చర్య తీసుకొని మాకు తగిన నిర్ణయం చేయాలని కోరుచున్నాను. ఊళ్ళో కూడా లేడీస్ వాళ్ళ మామ ఊళ్ళో వాళ్ళు ముంగడికి వస్తారు, లేడీస్ గలిసి మాట్లాడుతుడు. అవి చెప్పరావు కదా మీడియాలో. ఏమైనా పింఛన్ రాకుండా అడుగుతారు అనుకో, ఏమైనా రేషన్ కార్డు లేకుండా అడుగుతారు అనుకో, మన దాయి చచ్చిపోయినరి ఎంటికెళ్ళి పోసుకొని ఎగురుండ్రి, అవి ఇష్టమున్న మాటలు చెప్పరావు, గలిసి మాట్లాడు. కోడలే రావాలా, కోడలే పెత్తనం, లేకపోతే కోడలు రాను అంటే ఆమెకు తెలియదు అంటే ఆమె తీసేయాలి.